ఐదో సీజన్ ఏపీఎల్కు సంబంధించి చివరి విడత మ్యాచ్లు మంగళగిరి స్టేడియంలో జరగనున్నాయి. ప్రముఖ నటుడు రామ్ చరణ్ ప్రారంభ మ్యాచ్కు రానున్నట్లు ఏసీఏ వర్గాలు తెలిపాయి. మ్యాచ్లు తిలకించేందుకు పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాసులు అందజేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్మించిన క్రికెట్ స్టేడియం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. పుష్కర కాలం పైగా సాగిన పనుల్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల కోసం సిద్ధం చేసింది. ఆధునిక హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో మ్యాచ్ల నిర్వహణకు సిద్ధమైంది. ఈ స్టేడియంలో 25,000 మంది ప్రేక్షకులు కూర్చునేలా గ్యాలరీ నిర్మించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ 5లో 12 మ్యాచ్లు ఈ స్టేడియంలో జరగనున్నాయి. వారం రోజులు జరిగే పోటీల్లో 8 లీగ్ మ్యాచ్లు, 3 ప్లే ఆఫ్లతో పాటు ఫైనల్ మ్యాచ్ ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఈవేళ మధ్యాహ్నం రాయలసీమ, వైజాగ్ లయన్స్ టీంలు పోటీ పడతాయి. సాయంత్రం అమరావతి రాయల్స్, భీమవరం బుల్స్ జట్లు తలపడనున్నాయి. సినీ నటుడు రామ్ చరణ్ ఇవాల్టి మ్యాచ్కు ముఖ్య అతిథిగా రానున్నారు. ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో రామ్ చరణ్ క్రికెట్ ఆటగాడిగా కనిపించడంతో క్రేజ్ నెలకొంది. మంగళగిరి నియోజకవర్గంలోని పాఠశాల విద్యార్థులు మ్యాచ్లు చూసేందుకు ఉచిత పాసులు అందజేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ స్టేడియం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలకు సిద్ధమైంది. ఐదో సీజన్ ఏపీఎల్కు సంబంధించి చివరి విడత మ్యాచ్లు మంగళగిరి స్టేడియంలో జరగనున్నాయి. ప్రముఖ నటుడు రామ్ చరణ్ ప్రారంభ మ్యాచ్కు రానున్నట్లు ఏసీఏ వర్గాలు తెలిపాయి. మ్యాచ్లు తిలకించేందుకు పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాసులు అందజేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్మించిన క్రికెట్ స్టేడియం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. పుష్కర కాలం పైగా సాగిన పనుల్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల కోసం సిద్ధం చేసింది. ఆధునిక హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో మ్యాచ్ల నిర్వహణకు సిద్ధమైంది. ఈ స్టేడియంలో 25,000 మంది ప్రేక్షకులు కూర్చునేలా గ్యాలరీలు నిర్మించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ 5లో 12 మ్యాచ్లు ఈ స్టేడియంలో జరగనున్నాయి.
వారం రోజులు జరిగే పోటీల్లో 8 లీగ్ మ్యాచ్లు 3 ప్లే ఆఫ్లతో పాటు ఫైనల్ మ్యాచ్ ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఈవేళ మధ్యాహ్నం రాయలసీమ, వైజాగ్ లయన్స్ టీంలు పోటీ పడతాయి. సాయంత్రం అమరావతి రాయల్స్, భీమవరం బుల్స్ జట్లు తలపడనున్నాయి. సినీ నటుడు రామ్ చరణ్ ఇవాల్టి మ్యాచ్కు ముఖ్య అతిథిగా రానున్నారు. ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో రామ్ చరణ్ క్రికెట్ ఆటగాడిగా కనిపించడంతో క్రేజ్ నెలకొంది. మంగళగిరి నియోజకవర్గంలోని పాఠశాల విద్యార్థులు మ్యాచ్లు చూసేందుకు ఉచిత పాసులు అందజేశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని లైవ్ లో అందించడానికి కొండలరావు సిద్ధంగా ఉన్నారు. కొండలరావు, ఏపీఎల్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది, వివరాలేంటి? ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఈ రోజు నుంచి కూడా అమరావతి మంగళగిరి స్టేడియంలో సిద్ధమైంది. ఇక్కడ కూడా మంగళగిరి స్టేడియం సర్వంగా సుందరంగా కూడా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ప్రారంభ మ్యాచ్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ రోజు రానున్నారు. దీంతో పాటు ఏదైతే సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కూడా ప్రత్యేకంగా సంగీతంతో కూడా ఆవరించనున్నారు. ఇప్పుడు మనం మంగళగిరి స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఈ స్టేడియం అంతా కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతున్న పరిస్థితి. ఏదైతే ఏసీఏ అధ్యక్షుడు మంగళగిరి ఏసీఏ అధ్యక్షుడు ఏదైతే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో కూడా మంగళగిరి స్టేడియం సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి ప్రారంభమై ఈ నెల 30 వరకు కూడా సెమీఫైనల్స్ మ్యాచ్ కావచ్చు, ఫైనల్ మ్యాచ్లు కూడా ఇక్కడ జరిపేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం ఉంది. మొదటగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఏపీఎల్ మ్యాచ్లకు సంబంధించి కూడా దాదాపు 25,000 మంది కూర్చునే విధంగా కూడా ఇక్కడ సీటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే మొదటి మ్యాచ్ కి రామ్ చరణ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలబడినారు. ఎందుకంటే ఇటీవల ఏదైతే పెద్ది సినిమాలో రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి క్రికెట్ క్రీడాకారునిగా కనిపించిన నేపథ్యంలో దీనికి ప్రత్యేక ఆకర్షణగా కూడా రామ్ చరణ్ కూడా ఈ రోజు రానున్నట్టు కూడా కాసేపట్లో రానున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా సెమీఫైనల్ మ్యాచ్లు కావచ్చు, ఫైనల్ మ్యాచ్లు కూడా ఇక్కడే చేర్చే విధంగా కూడా దీనికి సంబంధించి ఏర్పాటు చేశారు. ఈ నెల 30న ఏదైతే ఫైనల్ మ్యాచ్ జరిగే సందర్భం ఉందో దానికి సంబంధించి విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీనికి సంబంధించి ప్రత్యేక అతిథిగా కూడా హాజరయ్యి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిపే ఉంది. ఏదైతే ఏపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఇప్పటికే అటు విశాఖపట్నంలో కావచ్చు, అటు కడపలో కూడా విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో ఇప్పుడు మంగళగిరి స్టేడియాన్ని కూడా ఇక్కడ తయారు చేసి ఏదైతే విజయవాడ ఎంపీ ఏసీఐ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి దీనికి సంబంధించి మ్యాచ్ ఆడేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ప్రత్యేకంగా పాఠశాల విద్యార్థులు కావచ్చు, కాలేజీ విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్లో చదివే పాఠశాలలు కావచ్చు, గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఫ్రీ పాస్లు ఇచ్చారు. మొదటగా ఏదంటే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకి అవకాశం ఇచ్చే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా విద్యార్థులను ఆహ్వానించి ఈ రోజు మ్యాచ్ కాబట్టి 30 జరిగే ఈ మ్యాచ్లు అన్నిటికీ కూడా వీక్షించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా బహుమతులు కూడా కొన్ని బహుమతులు కూడా ఏర్పాటు చేశారు. అప్పాజీ బైక్ కావచ్చు, ఏదైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కావచ్చు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కు సంబంధించి కూడా కొన్ని ఏదైతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేటువంటి బహుమతులు కూడా రెడీ చేసిన సందర్భం ఉంది. దీనికి ఈ రోజు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో ఏదైతే రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మధ్యలో అంటే మ్యాచ్ కి ఒక 45 నిమిషాల గ్యాప్ ఉండటంతో దీంట్లో ప్రత్యేక ఆకర్షణగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బృందం ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. ఇప్పటికే అటు వైజాగ్ లో కావచ్చు, ఇటు కడపలో ప్లేయర్స్ అందరూ కూడా ఇది 1-1:30 కల్లా స్టేడియం కి చేరుకునే విధంగా బస్సుల్లో వాళ్ళు ఏర్పాటు చేశారు. సాయంత్రం అయితే 4 లేదా 4:30 ఈ కార్యక్రమం మొదలయ్యి మొదటి మ్యాచ్ టాస్ చేసి ప్రారంభించే విధంగా, అంటే నైట్ మ్యాచ్ కాబట్టి నైట్ వ్యూ కూడా ఫ్లడ్ లైట్లు ఈ మధ్య కాలంలోనే 4 అధునాతన టెక్నాలజీకి సంబంధించి ఫ్లడ్ లైట్లు కూడా
ఏర్పాటు చేశారు. ఏదైతే నైట్ మ్యాచ్ కాబట్టి దీనికి సంబంధించి ఆ స్టేడియం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఇప్పటికే సీటింగ్ కెపాసిటీకి సంబంధించి సీట్లు కావచ్చు, ప్లస్ ప్రేక్షకులు వచ్చే విధంగా కూడా ప్రత్యేక ద్వారాలు కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా ఈ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేకంగా దగ్గరుండి ఈ సౌకర్యాలన్నీ ఎలా ఉన్నాయనే దాని మీద కూడా ఆరాధిస్తున్న నేపథ్యం ఆయన దగ్గరుండి పర్యవేక్షణ అయితే చేస్తున్నారు ఈరోజు. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.